ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఆది కాండంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల పాపం నీ వాకిట పొంచి ఉండును అని చెప్పి వ్రాయబడి ఉందండి. చాలామంది ఖాళీగా ఉంటూ తింటూ తిరుగుతూ అయ్యో నేను పాపంలో పడిపోయాను అని చెప్పి అనేవారిగా ఉంటారండి. కానీ ఎవరైతే ఖాళీగా ఉంటారో వారిని అపవాది ఎంచుకొని వారిని పాపంలో పడేలాగా చేస్తాడండి. అలాంటి వారికి పాపము వాకిటనే ఉండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఎవరైతే సత్క్రియలు చేసేవారిగా ఉంటారో వారు పని చేసేవారిగా ఉంటారు కాబట్టి వారు తొందరగా పాపంలో పడిపోయేవారిగా ఉంటారండి. కానీ ఎవరైతే ఎటువంటి పని చేయకుండా తీరిగ్గా తింటూ పడుకునేవారిగా ఉంటారో వారికి పాపపు తలంపులు, చెడు చెడు తలంపులు కాక ఎటువంటి తలంపులు వస్తాయండి. అటువంటి వారు పాపంలో పడిపోయేవారిగా ఉంటూ పాపం చేసేవారిగా ఉంటారు. చాలామంది చదువుకునే సమయంలో, పని చేసే సమయంలో పని చేయకుండా, చదువుకోకుండా సెల్ చూస్తూ ఏదో అశ్లీలమైనది చూసి వాళ్ళు టెంప్ట్ అయిపోయి పాపం చేసి అయ్యో నేను పాపంలో పడిపోయాననే వారిగా ఉంటారు. కానీ ఎవరైతే ఖాళీగా ఉంటారో వారి తలవాకిట పాపం పొంచి ఉంటుందని వాళ్ళను ఎలాగైనా పడవేయాలని చెప్పి అపవాది చూసేవాడిగా ఉంటాడండి. కానీ మనం ఎప్పుడైతే సత్క్రియలు చేస్తూ ఏదో ఒక పని చేసేవారిగా ఉంటామో అప్పుడు మనము ఈజీగా పాపంలో పడిపోకుండా ఉండేవారిగా ఉంటామండి. కాబట్టి మనము ఖాళీగా ఉండి పాపంలో పడిపోయేవారిగా కాకుండా మనం సత్క్రియలు చేస్తూ పాపంలో పడిపోకుండా ఉండేవారిగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.